జైల్లో ఎలా నిద్ర పట్టేది? ఎందుకంటే ఇద్దరు పిల్లలు కానీ, ఇద్దరు కూతుర్లు, కుటుంబం మొత్తం కూడా పూర్తిగా మీకు తెలుసు. మొత్తం కూడా చెర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు ఎలా అనిపించేది మీకంతా? గతంలో కూడా కేసు విషయం మాట్లాడకుండా నా క్యారెక్టర్ని చెడు చేయటము, నా భార్య మీద ఆరోపణ చేయటము, నా పిల్లలని బాడీ షేమింగ్ చేయటము, వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడటము, పర్సనల్గా మొత్తము మేము అప్పుడు చూడటానికి జరగలేదు. తర్వాత మేము బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత 2019లో బయటకు వచ్చిన తర్వాత చూస్తే అసలు కేసుకు సంబంధం లేదు. అనవసరంగా మమ్మల్ని పర్సనల్గా ఉన్న విషయాలు, కేసుకు సంబంధం లేని విషయాలు చెప్పి చాలా మమ్మల్ని డ్యామేజ్ చేసింది. దానివల్ల మా కుటుంబం చాలా నష్టపోయింది. అది తట్టుకోలేని పరిస్థితి. ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే మీరు చెప్పండి, ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే అట్లా మొత్తము బ్యాడ్గా చెప్తే, వాళ్ళ క్యారెక్టర్ మంచోళ్ళు కాదు అని చెప్తే ఎవరైనా ఎంత నష్టపోతారు. నష్టమైనప్పుడు చెప్పు, తప్పు చేసినప్పుడు చెప్పు. తప్పు చేసినప్పుడు చెప్తేనే నాకు ఇంతవరకు వచ్చింది. బిగ్ టీవీ ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? ఎందుకంటే అంతా కూడా అమృత వర్షన్ వినడం జరిగింది. అప్పుడంతా కూడా జరిగినటువంటి తీరు ప్రతిదీ ఆమెది గమనించారు, చూశారు. కానీ శ్రవణ్ ఏం చెప్పదలుచుకున్నారు అమృత గురించి? ఆమె మంచిగా ఉండాలని కోరుకుంటాం. మేము కనిపించి మా అన్నయ్య, మా వదిన కనిపించిన పిల్లలు వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాం. కానీ వాళ్ళు చెడు కోరుకునే అంత నేను మారుతున్న ఒక బిడ్డకి తండ్రి అయితే నేను 3 బిడ్డలకు తండ్రిని. నా 3 పిల్లలు ఎట్లుంటారో వాళ్ళు కూడా అట్లా ఉండాలని కోరుకునేవాడిని తప్ప నేను ఒక ఫాదర్గా, ఒక తండ్రిగా నేను చెడు కోరేవాడిని కాదు. నాకు అవసరం కూడా లేదు.